వెల్కమ్ టు విజయవాడ క్రేజీ నిహాల్ యూట్యూబ్ ఛానల్. హలో గైస్, లాస్ట్ సండే వ్లాగ్ అయితే మీరు చూసేశారు, ఫాదర్ డే సెలబ్రేషన్స్. అండ్ తర్వాత రాముల వారి వ్లాగ్ కూడా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఈ వీక్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే కన్యకా పరమేశ్వరి అమ్మవారు అగ్నికి ఆహుతి అయింది అంటారు కదా, ఆ ప్లేస్. ఇది పాత గుడి. కొత్త గుడిని నెక్స్ట్ వీక్లో అప్లోడ్ చేస్తాను. ఇవాళ కొంచెం వ్లాగ్ లేట్ అయింది, సారీ. అండ్ మీకు అలా వెళ్తుంటే గోశాల కనిపించింది. గోశాల మీద ఆవు అండ్ ఆమె దేవత, ఆమె ఎవరో మరి. అండ్ అక్కడ మళ్ళీ ఉంది. సో చాలా రోజుల తర్వాత నేనైతే ఈ వ్లాగ్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ గుడి అయితే పెనుగొండలోని ఉంది. పెనుగొండ బస్ స్టాండ్కి కొంచెం ఎదురుకి వెళ్తే కొత్త గుడి కనిపించింది. కొత్త గుడి లోపలికి వెళ్ళంగానే పాత గుడి కనిపించింది. ఇది అమ్మవారు అగ్నికి ఆహుతి అయిపోయింది ఇక్కడే. ఆ ప్లేస్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను, మీరు చూసినట్టున్నారు. అండ్ అసలు ఇదైతే మేము చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇప్పుడు కన్యకా పరమేశ్వరి గుడి. నెక్స్ట్ వీక్లో ఇంకా చాలా టెంపుల్స్కి అయితే మేము విజిట్ అయ్యాం గాయస్. సో పక్కన ఏదో గుడి ఉందని చెప్పి వెళ్తుంటేనేమో అదేమో క్లోజ్లో ఉంది. సో అందుకని రిటర్న్ వచ్చాం. సో గుడి లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడైతే కెమెరాస్ అలో చేయరు. అండ్ నేను కూడా అందుకనే ఆఫ్ చేశాను. అండ్ మీరు చూస్తే అక్కడ మీకు విష్ణుమూర్తి అవతారాలు కనిపిస్తున్నాయి కదా పైన, మత్స్యమూర్తి అవతారం. ఇంకోండి అమ్మవారు అగ్నికి ఆహుతి అయింది. ఇంకోండి షెడ్ వేశారు కదా, అందులోనే ఆ అమ్మవారు అగ్నికి ఆహుతి అయిందంట. చాలా ఫేమస్ ప్లేస్ ఇది. అండ్ ఈమెతో పాటు 108 మంది అంటే కులాల వాళ్ళు దూకేశారంట అగ్నిలోకి. ఎక్కడ? సో మీరు ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలు, వెంకటేశ్వర స్వామి అవతారాలు చూడొచ్చు. మత్స్యమూర్తి అవతారం, కృష్ణ అవతారం. సో మీకు ఎక్కడా లేనిది యముడు చూడండి, ఎద్దు మీద కూర్చున్నారు. ఇది మీకు ఎక్కడా దొరకదు, ఈ గుడిలోనే ఉంటుంది యముడు విగ్రహం. ఈ ప్లేస్ మటుకు అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, అంటే హోటల్ రూమ్స్ టైప్ ఇది. సో ఇంకా ఈ బ్లాగ్ చాలా చిన్నది. సో బ్లాగ్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది, కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ పెట్టారు చూడు బ్యానర్. సో మీరు అసలు గోపురాన్ని చూస్తే ఎక్కడా లేనట్టు. ఎలా అంటే ఇప్పుడు దేవుళ్ళు, గోపురం మొత్తం దేవుళ్ళే ఉన్నారు. అండ్ కృష్ణుడు వాళ్ళందరూ అయితే ఉన్నారు. ఈ గుడి మీరు పాలకొల్లు వెళ్తే గనక కరెక్ట్గా పాలకొల్లు నుంచి 30 minutes అనుకుంటా బస్లో. మేమైతే ఆటో తీసుకున్నాం. సో ఎండ అయితే చాలా ఉంది. అండ్ ఈ స్థల పురాణాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా చదవచ్చు. అండ్ మా అమ్మ అయితే పక్క గుడికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మేమైతే మినిమం 50 టెంపుల్స్ దాకా అయితే చూసాము. సో ఈ గుడి క్లోజ్లో అని చెప్పాను కదా. సో ఇది వాళ్ళ వీడియో. అండ్ నేను నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, విజయవాడ క్రేజీ నిహాల్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.